టాప్ 10 రిచ్ కంట్రీస్లో ఫ్రాన్స్ ఒకటి. రిచ్ కల్చర్, మంచి వైన్, చీజ్, ఫ్యాషన్లకు ఈ యూరోపియన్ కంట్రీ పెట్టింది పేరు. ఇక ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆ దేశంలో 7 వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ ఉంది. ఫ్రాన్స్ వైభోగమంతా ఇప్పుడు గత చరిత్రగా మారిపోతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే యూరోపియన్ కంట్రీ రుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సంపన్న దేశం కాస్త దివాలా వైపు అడుగులు వేస్తుంది. రుణాల అదుపు చేసేందుకు మాక్రాన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఫ్రాన్స్ ప్రజలు బగ్గుమన్నారు. లక్షల మంది వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక మాక్రాన్ ప్రభుత్వం తలపట్టుకుంటుంది. అసలు ఫ్రాన్స్ లో రుణాలు ఎందుకు పెరిగాయి? రుణాల అదుపునకు మాక్రాన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంది? ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? లెట్స్ వాచ్. ఫ్రాన్స్ భారీ రుణాల సంక్షోభానికి కారణం ఏమిటి? సంక్షేమ పథకాలు ఫ్రాన్స్ను దెబ్బతీస్తున్నాయా? ప్రజాగ్రహంతో మాక్రాన్ ప్రభుత్వానికి కష్టాలు తప్పవా? ఫ్రాన్స్ ఈ పేరు వింటే ప్రపంచానికి టక్కున గుర్తొచ్చేది ప్యారిస్. ప్రపంచ ఫ్యాషన్ కు అడ్డా ఈ రాజధాని నగరం. ప్రపంచంలోనే టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ ప్యారిస్. జీవితంలో ఒక్కసారైనా ఈ నగరానికి వెళ్లాలని ఎందరూ కోరుకుంటారు. ఫ్యాషన్ ప్రేమకు ఫ్రాన్స్ రాజధాని ప్రసిద్ధిగాంచింది. ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ ఈ నగరంలోని ఉంది. సీన్ నదికి ఆనుకొని ఉంటుంది అందమైన నగరం. ఐరోపాలోని అత్యంత కీలకమైన ప్యారిస్ నగరానికి హిస్టారికల్ గా ఎంతో పేరుంది. ఇక ప్రపంచ సంపన్న దేశాల్లో ఫ్రాన్స్ 7వ స్థానంలో ఉంది. అంతేకాదు ఈ యూరోపియన్ కంట్రీస్ సంపన్న దేశాల గ్రూప్ G7 లో ఒకటి. ఇప్పుడు ఫ్రాన్స్ గొప్పదనం చరిత్రకి పరిమితమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించాలని ఎత్తించిన ఫ్రాన్స్ ఇప్పుడు రుణాల సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆ దేశం జాతీయ రుణాలు $4 లక్షల కోట్ల చేరుకున్నాయి. ఫ్రాన్స్ చరిత్రలోనే ఇంత భారీ రుణాలు చేయడం ఇదే తొలిసారి. అసలు ఫ్రాన్స్ అప్పుల ఊబిలో ఎందుకు చిక్కుకుపోయింది? యూరోపియన్ కంట్రీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందా? ముందుగా జాతీయ రుణం అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రభుత్వం తీసుకున్న రుణాలను జాతీయ రుణాలుగా పిలుస్తారు. సాధారణంగా ఏ దేశమైనా ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా చేస్తే ఆర్థిక లోటు ఏర్పడుతుంది. ఈ లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వాలు రుణాలు తీసుకోవడం సహజం. కానీ ఈ ఆర్థిక లోటు ఏటా అధికమైపోతే అదే క్రమంలో రుణాలు కూడా భారీగా పెరుగుతాయి. అయితే దశాబ్దాలుగా ఫ్రాన్స్ ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు భారీగా రుణాలు చేస్తోంది. 1973 నుంచి ఫ్రాన్స్ బడ్జెట్లో వ్యయం ఆదాయాన్ని సమం చేయలేకపోయింది. సాధారణంగా ప్రభుత్వం వసూలు చేసే పన్నులే దేశానికి ఆదాయంగా మారుతాయి. కానీ ఫ్రాన్సులో ఆదాయం పూర్తిగా పడిపోయింది. అదే సమయంలో ఖర్చులు భారీగా పెరిగాయి. అసలు ఫ్రాన్సులో ఏం జరుగుతుందని ఆశ్చర్యం కలుగుతోందా? అయితే దీనికి కారణం లేకపోలేదు. ఫ్రాన్స్ ఖర్చులు అధికమవడానికి కారణం ఆ దేశం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే. ప్రభుత్వోద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లతో పాటు సామాజిక ప్రయోజనాలు, ఆరోగ్య సంరక్షణకు ఆ దేశం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వాస్తవానికి ఫ్రాన్స్ సంక్షేమం సక్రమంగానే నడుస్తుందని కొన్నేళ్ల క్రితం వరకు అనిపించింది. ఎందుకంటే ఆ దేశం తీసుకున్న రుణాలకు వడ్డీలు చాలా తక్కువగా ఉండేవి. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ కూడా విస్తరించింది. దీంతో పన్నులు కూడా బాగానే వసూలయ్యేవి. అందుకే గత ప్రభుత్వాలు దేశ ఆర్థిక వ్యవస్థను సజావుగా నడిపించాయి. ఇదంతా గతం. సీన్ కట్ చేస్తే 2020లో కరోనా ఫ్రాన్స్ పాలిట శాపంగా మారింది. లాక్డౌన్ సమయంలో వ్యాపారాలను నిలబెట్టేందుకు, ఉద్యోగులను, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వచ్చింది. కరోనా దెబ్బ నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఫ్రాన్స్ పై మరో దెబ్బ పడింది. అప్పటికే ఫ్రాన్స్ పరిస్థితి అధ్వానంగా ఉంది. 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రకటించింది. దీంతో రష్యా నుంచి తక్కువ ధరకే సరఫరా అయ్యే చమురు నిలిచిపోయింది. దీంతో ఎనర్జీ ధరలు ఫ్రాన్స్ ప్రజలకు మోయలేని భారంగా మారాయి. దీంతో మళ్లీ ప్రభుత్వం జోక్యం చేసుకోవలసి వచ్చింది. అయితే ఈసారి ఫ్రాన్స్ తీసుకున్న రుణాలు ఏమాత్రం తక్కువ వడ్డీలు కాదు. దీని కారణం అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో ఫ్రాన్స్ రుణాలు గతంలో కంటే భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఫ్రాన్స్ రుణాలు ఆ దేశ జీడీపీతో పోలిస్తే 115% పెరిగిపోయాయి. జీడీపీ అంటే స్థూల జాతీయోత్పత్తి. ఏదైనా ఒక దేశం సంవత్సరంలో ఉత్పత్తి చేసే మొత్తం విలువను జీడీపీ అంటారు. యూరోపియన్ యూనియన్ నియమాల ప్రకారం సభ్య దేశాల రుణాలు జీడీపీలో 60% మించకూడదు. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ రుణాలు EU నిబంధనలకు రెట్టింపయ్యాయి. ఒకసారి యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల రుణాలు పోల్చి చూద్దాం. యూరోప్లో గ్రీస్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఆ దేశ జీడీపీతో పోలిస్తే గ్రీస్ రుణాలు 152% చేరుకున్నాయి. ఇక గ్రీస్ తర్వాత రెండో స్థానంలో ఇటలీ ఉంది. ఆ దేశ రుణాలు 138% పెరిగాయి. మూడో స్థానంలో ఫ్రాన్స్
ఫ్రాన్స్ ఉంది. ఇప్పుడు ఈ దేశ రుణాలు 115% పెరిగాయి. యూరోప్ కాకుండా అత్యధిక రుణ సంక్షోభంలో చిక్కుకున్న దేశం అమెరికా. అమెరికా జీడీపీతో పోలిస్తే ఆ దేశ రుణాలు 119% పెరిగాయి. అయితే ఇక్కడ అమెరికాకు ఫ్రాన్స్కు తేడా ఏంటంటే అగ్రదేశం వద్ద డాలర్ ఉంది. ప్రపంచానికి అమెరికా డాలరే ప్రధాన కరెన్సీగా మారింది. అందుకే అమెరికాకు రుణాలు తీసుకోవడం ఈజీగా మారిపోయింది. ఫ్రాన్స్కు ఈ అవకాశం లేదు. భారీ రుణాలు ఫ్రాన్స్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయి? ఫ్రాన్స్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం వడ్డీలు చెల్లించేందుకే కేటాయించాల్సి వస్తుంది. ఈ ఏడాది వడ్డీలు రుణ బకాయిలకు చెల్లించేందుకు $7,825 కోట్ల కేటాయించాల్సి వచ్చింది. అంటే ఆ దేశంలో పన్నుల నుంచి వచ్చే ఆదాయం రుణదాతలకు చెల్లించడానికి ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోంది. ఇక మిగిలిన మొత్తం స్కూళ్లు, ఆసుపత్రులకు ఫ్రాన్స్ కేటాయిస్తోంది. ఈ పరిణామాలతోనే ఫ్రాన్స్ కొత్త ప్రధాని సెబాస్టియన్ లుకోర్నుపై ఒత్తిడి అధికమైంది. నిజానికి అంతకుముందు ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాన్జోయిజ్ బెరు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయాడు. దీంతో బెరు రాజీనామా చేశాడు. ఆ తర్వాత కొత్త ప్రధానిగా సెబాస్టియన్ మ్యాక్రాన్ నియమించాడు. నిజానికి ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు ప్రతిపాదనలు చేశాడు. అంటే ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పడే వాటిపై కోత విధించాలని బిల్లును సిద్ధం చేశాడు. దీనిపై ఫ్రాన్సులో ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అతడి బిల్లును పార్లమెంటు తిరస్కరించింది. దీంతో పదవి చేపట్టిన 9 నెలల్లోనే బెరు రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు సెబాస్టియన్ లుకార్నో వేరే విధానాలు ప్రతిపాదించాడు. 2 రోజుల సెలవును రద్దు చేస్తామని లుకార్నో హామీ ఇచ్చాడు. దీనికి తోడు బెరు ప్రతిపాదించిన బడ్జెట్ బిల్లుని తిరిగి సెబాస్టియన్ తీసుకొచ్చినట్టు ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. దీంతో ఫ్రాన్స్లో కీలకమైన రవాణా సాధనాలైన ట్రైన్లు నిలిచిపోయాయి. స్కూళ్లు నిర్మానుష్యంగా మారాయి. మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఆసుపత్రుల సిబ్బంది విధులను, విద్యార్థుల తరగతులను బహిష్కరించారు. వాళ్ళంతా అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కొత్త ప్రధాని సెబాస్టియన్ లుకార్నోపై నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ కోతల్ని రద్దు చేసి పొదుపు చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. ఇదేమీ స్థానికంగా ఏదో ఒక ప్రాంతంలో జరిగే ఆందోళనలు ఏమాత్రం కాదు. ప్యారిస్ నుంచి మిర్సెలి వరకు, లియోన్ నుంచి లీల్ వరకు ప్యారిస్ వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఇవి. జనజీవనం స్తంభించిపోయింది. దీంతో సెలవుల రద్దు నిర్ణయాన్ని ఫ్రాన్స్ ప్రధాని వెనక్కి తీసుకున్నాడు. ప్రజా సంక్షేమంలో కోతలుండవని ప్రధాని ప్రకటించాడు. ఇప్పుడు మరో కొత్త బిల్లును అక్టోబర్లో ప్రవేశపెట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ బిల్లు పాస్ అయ్యేది కూడా అనుమానమే. ఎందుకంటే అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ సొంత పార్టీతో పాటు ఫ్రాన్స్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రాన్స్ పార్లమెంట్ హంగులో కొనసాగుతోంది. ప్రస్తుతం మ్యాక్రాన్ ప్రభుత్వం డైలమాలో పడిపోయింది. పెరుగుతున్న రుణాలను అదుపు చేయడంలో మ్యాక్రాన్ విఫలమయ్యాడు. మరోవైపు సంస్కరణలు తీసుకురావాల్సిందేనని మార్కెట్లు కోరుకుంటున్నాయి. ఫ్రాన్స్ ప్రజలు మాత్రం తమ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించేలా చేయడానికి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి ఫ్రాన్స్ పూర్తి స్థాయిలో సంక్షోభంలో లేదు. కానీ సమీప భవిష్యత్తులో మాత్రం ఈ యూరోపియన్ కంట్రీ దివాలా తీయడం ఖాయం.